మీరు అంటున్న దళారీ వ్యవస్థకు సంబంధించిన విషయంలో ఏదైతే ఉందో వాళ్ళు ఉండడం వల్లనే ఈరోజు ఆ మతం కానీ ఏంది ఆ భక్తి కానీ ఇవన్నీ బతికి ఉన్నాయి. అవి వాళ్ళు ఉండడం వల్లనే ఈరోజు మనుషులు విలువలతో బతుకుతున్నారు. ఒకవేళ ఇవన్నీ ఏం లేకుండా పోతే మొత్తం హత్యలు అవి ఇవి మానభంగాలు అన్నీ పెరుగుతాయి అని మాట్లాడతారు. యాక్చువల్గా ఈ మతాల వల్లనే ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ మతాల వల్లనే, ఈ మతాలు ప్రజలకు వదిలేస్తే ఈ దళారుల వల్లనే ఘర్షణలు జరుగుతున్నాయి. ప్రజలకు మతాన్ని వదిలేస్తే, దేవుడిని వదిలేస్తే ఆ ప్రజలు దేవుడు తేల్చుకుంటారు. నువ్వు సంస్కృతంలో చదివితేనే, మంత్రాలు చదివితేనే దేవుడు వింటాడా? దేవుడికి సంస్కృతం ఒకటే వచ్చా భాష? నువ్వు నమ్మినట్లయితే కాదు కదా. కాబట్టి స్పిరిచువల్ డెమోక్రసీ ఉండాలి. ఓకే, స్పిరిచువల్ డెమోక్రసీ అంటే ఏమిటి? నువ్వు నమ్మిన వాడిని నువ్వు పూజించుకో. నువ్వు దేవుణ్ణి పూజిస్తావా, దయ్యాన్ని పూజిస్తావా, లేకపోతే ఇంకొక ఏది మన సినిమా యాక్టర్స్ని పూజిస్తావా, నీ ఇష్టం అది. కానీ ఎవరిని పూజించాలి, ఎట్లా పూజించాలని చెప్పేటువంటి దళారి ఉన్నాడు చూడండి, వీడు దేశద్రోహి. అది ఏ మతం అని తీసుకోండి. ఇప్పుడు ఇజ్రాయెల్కి పాలస్తీనాకి యుద్ధం జరుగుతుంది. ఎవరు పెట్టారు అత కాదని? ఇక్కడ మణిపూర్లో కుకీస్కున్న మెయితీస్కి తగాద ఉన్నది. అది ఎవరు పెట్టారు అత కాదని? అసలు మతాలు ప్రజలకు వదిలేస్తే, మనుషులకు వదిలేస్తే మత ఘర్షణలు ఉండవు. దళారులే ఈ మత ఘర్షణలు లేపుతున్నారు ఏదో రూపంలో. అంటే ఓన్లీ హిందూ మతంలో ఉన్నటువంటి బ్రాహ్మణులేనా, ఈ పాస్టర్లు ఉన్నారు, వాళ్ళు కూడా దళారులే? నేను అందరిని అంటాను ఈ దళారులే. నేను ఒక మాట అన్నా కదా, మీకు స్పష్టత ఉంది కదా. భగవంతుడికి భక్తుడికి మధ్యన దళారి ఎందుకు? అదే మీరు అంటున్నటువంటి విషయంలో క్లారిటీ కావాలంటున్నాను నేను క్లారిటీ కూడా ఇస్తున్నాను. మీరు దాన్ని క్లారిటీ మీరు ఇచ్చుకోండి. నేనేమంటున్నానంటే భగవంతుడు ఉన్నాడు, యేసుక్రీస్తు భగవంతుడు అనుకుంటున్నారు. యేసుక్రీస్తు యాక్చువల్గా ఆయనే చెప్పాడు, ఐ డిడ్ నాట్ కమ్ టు యూ టు బ్రింగ్ పీస్ ఆన్ ఎర్త్, ఓకే, ఐ కేమ్ విత్ ద స్వోర్డ్ అన్నాడు జీసస్ క్రైస్ట్. అర్థమైందా? తర్వాత అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ కల్చర్లో ఒక దారి తీసుకురావడానికి మహమ్మద్ ప్రాఫెట్ ఒక సిస్టమ్ని పెట్టాడు. సిక్కులలో గురు గోవింద్ సింగ్ అప్పుడున్నటువంటి పరిస్థితులకి అనుకూలంగా ఈ బ్రాహ్మణ మతానికి వ్యతిరేకంగా సిక్కు మతాన్ని తీసుకొచ్చాడు. అవునా? హిందూ మతం అనేది అది కబ్జా చేయబడ్డది. బ్రాహ్మణ మతం హిందూ మతాన్ని కబ్జా చేసింది. బ్రాహ్మణ మతం ఎప్పుడైతే ఛాలెంజ్ విస్తరబడ్డదో, క్రీస్తు పూర్వం రామాయణం అప్పుడు, తర్వాత మహాభారతం అప్పుడు, నేనేమంటానంటే కౌరవులంతా కూడా ఈ శూద్రులు, కౌరవులు శూద్రులు, పాండవులు ఆర్య బ్రాహ్మణ్స్. నా థియరీ అది, మీ అందరికి ఆశ్చర్యం వేస్తుందేమో. అదేవిధంగా దీంట్లో మహాభారతం రామాయణంలో వీళ్ళంతా కూడా ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్, మూలవాసులు వీళ్ళు. ఎవరు? రావణుడు, హనుమంతుడు, వాలి, సుగ్రీవుడు, వీళ్ళంతా కూడా వీళ్ళు ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్. ఇప్పుడు ఈ టైంలో అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ మతాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ మతంతో ఉన్నటువంటి అన్ని పార్టీల్లో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఎట్లయితే బ్రోకర్స్గా ఉన్నారో అట్లనే ఆ టైంలో కూడా బ్రోకర్స్ని తయారు చేశాడు. ఓకే, ఐ కమ్ బ్యాక్ టు వాట్ ఈస్ అవర్ ప్రోగ్రామ్. దేశాన్ని రక్షించుకోవాలి. దేశాన్ని రక్షించుకోవాలంటే రాజ్యాంగం ఉండాలి. రాజ్యాంగం ద్వారానే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సెక్యులరిజం అంటే మత సామరస్యం, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, తర్వాత జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్, ఇవన్నీ వస్తాయి. మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి ఇప్పటికి కూడా దేశంలో భారత రాజ్యాంగానికి ముప్పు ఉందని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నాను. ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అంటే ప్రజలకి ఇప్పుడున్నటువంటి మతోన్మాదులు, ఫ్యాసిస్ట్ ఫోర్సెస్ ఏమైతే వేషాలు వేస్తున్నాయో, అనేక రంగుల వేషాలు వేస్తున్నాయో,
ఊసవేళగా మారుతున్నాను. నేను బయలాజికల్ ప్రోడక్ట్ని కాదు, నన్ను దేవుడు గొప్పగా వచ్చినని చెప్పినట్టు మహానుభావుడు ఇప్పుడు వెళ్తున్నాడు. మరి దేవుడు గొప్పగా వచ్చినప్పుడు మిగతా విషయాలు పట్టించుకోడు కదా. మానవ మాత్రులు రాసినటువంటి రాజ్యాంగాన్ని పట్టించుకోరు కదా. ఈ డేంజర్ ఉందా లేదా దానిలోనే. కాబట్టి మా ప్రయత్నం అంతా కూడా దేశ రక్షణ. ఈ భూమి నాది, నేను ఒరిజినల్ ఇన్హాబిటెంట్ని. మా తాత ముత్తాతల నుంచి కూడా మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. ఈ ఆర్య దండయాత్రలకు వ్యతిరేకంగా, ఈ విదేశీ ఆర్యులకు వ్యతిరేకంగా. ఈ దేశం ఇప్పటికీ మా డెఫినేషన్ ఏమిటంటే ఇట్ ఈస్ అ క్యాస్ట్ కంట్రోల్డ్ క్లాస్ సొసైటీ. ఇది కులాధీన వర్గ సమాజం. కులాన్ని అడ్రస్ చేయకుండా ఈ దేశాన్ని బాగు చేయడం సాధ్యం కాదు. కులాన్ని అడ్రస్ చేయటం అంటే కుల నిర్మూలన సాధ్యం కాకపోవచ్చు, కులతత్వాన్ని తగ్గించవచ్చు. వివిధ కులాలలో పనిచేస్తూ కులతత్వాన్ని తగ్గించవచ్చు. తగ్గిస్తే ఫెడరలిజంకి వెళ్ళిపోతారు. క్యాస్ట్ ఫెడరేషన్ కావాలి. ఇప్పుడున్న దుర్మార్గాల్ని, విదేశీ ఆర్యుల యొక్క దుర్మార్గాల నుంచి బయటపడాలి అంటే శ్రామిక కులాలు అందరూ కూడా ఒక ఫెడరేషన్లోకి రావాలి. కానీ ఫెడరేషన్లోకి వచ్చే పరిస్థితి ఉందా? వీళ్ళు బ్రాహ్మణిజాన్ని వాళ్ళ మైండ్లో నుంచి తీసేస్తేనే ఈ ఫెడరేషన్ సాధ్యమవుతుంది. కాబట్టి మేము ఆ ప్రయత్నంలో ఉన్నాం.